మరి ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని దేవుడు తన ఉద్దేశ ప్రకారం ఇక్కడ తీసుకొచ్చాడని భావించి నమ్ముతూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి మీరు ఇక్కడికి రావడం వల్ల మీకు సంతోషంగా ఉందా లేదా భారంగా ఉందా? మనం ఎప్పుడు కూడుకున్నా కానీ అక్కడ దేవుని సన్నిధి మనతో పాటు ఉంది. ఆయన చిత్తం లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా ఆయన ఏ పని మన జీవితంలో చేయడు. సో ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడంటే దానికి కారణం ఏంటంటే తప్పనిసరిగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. వినిపించేది నా స్వరమైన, కనిపించేది నా స్వరూపమైన, మనకి వినిపించాల్సింది, కనిపించాల్సింది దేవుని స్వరం, దేవుని మహిమ కదండి. ప్రార్థన చేసిన విధంగా దేవుడు మన అందరితో మాట్లాడతాడని నమ్ముతూ మనం ఉపదేశంలోకి వెళ్దాం. I wish every one of you, I also remind you before going to the word of the Lord, that Lord has a purpose, so that He brought you today here as usually, and He is going to speak to you as much as you can receive. కొన్ని దినాలుగా నేను కొన్ని విషయాల గురించి అంటే మీరు గమనిస్తే విలువ, క్రైస్తవ జీవితం యొక్క విలువ, విశ్వాసం యొక్క విలువ, ఈరోజు మనకున్న నిరీక్షణ యొక్క విలువ గురించి నేను మాట్లాడబోతున్నాను. క్రైస్తవ జీవితంలో అనేకమైన గుణగణాలు దేవుడు మనకిచ్చాడు. వాటి ప్రకారం దేవునిలో ఎదగాలి. మనం రక్షించబడడం మాత్రమే కాకుండా రక్షణలో ఎదగాలి, ఆయన స్వరూపంలోకి మారాలన్నది ఆయన కోరిక. ఇట్స్ గాడ్స్ విల్ అండ్ విష్ దట్ వీ షుడ్ గ్రో ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. దట్ ఈస్ వై హీ గివెన్ అస్ అ ఫ్రూట్స్ so that we can acquire each and everything though, so that ultimately we'll be displaying God's glory in our life, right? మీరందరూ యోహాను సువార్త 11వ అధ్యాయం తీసి ఉంచండి, చదవక్కర్లేదు. దాన్ని ధ్యానించుకుంటూ మనం ముందుకెళ్దాం. ఈ అధ్యాయంలో ఏముందంటే లాజరు, చనిపోయిన లాజరుని యేసుక్రీస్తు బ్రతికించిన ఆ యొక్క సంఘటన వివరించబడింది. మనిషి ఆశాజీవి అనే పదం మనకు తెలుసు కదా, రైట్? ద కామన్ వర్డ్ దట్ మ్యాన్ ఈజ్ లివ్స్ బై హోప్. ఆశ అనేది చచ్చిపోతే మనిషి కూడా చచ్చిపోతాడు. మన జీవితంలో చూస్తున్న అనేక మంది సూసైడ్లు చేసుకోవడం, చనిపోవడం, నిరాశ చెందడం. ఈ ఆశ నిరాశలని ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికి ఉంటాయా లేవు? క్రైస్తవులకు కానీ, దేవుని నమ్మిన వారు కానీ, దేవుని నమ్మని వారు కానీ ఈ ఆశ అనేది కోల్పోతే అది మన సర్వస్వం కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఇది మనుషులకే కాదు, ప్రాణులకు, జంతు జీవాలకు కూడా ఇది చెందుతుంది. The hope is the anchor, kind of strength for each one of us. If you lose your hope, then you lose your life soon, because without that we cannot live. ఈ ఆశ యొక్క నిరీక్షణ బలాన్ని నిరూపించే ప్రయోగం కొంతమంది సైంటిస్టులు చేస్తారంట చాలా కాలం క్రితం. అదేంటంటే కొన్ని ఎలుకలను తీసుకొని ఒక టబ్బు నీటిలో ఉంచారు. అవి ఎంతకాలం ఈదుతాయి, ఎలా బతుకుతాయని. నీటిలో అవి ఈదగలవు కొంతకాలం, కానీ ఎక్కువసేపు ఈదలేవు కదా, చనిపోయాయి, రైట్? కానీ రెండవ ప్రయోగంలో ఏం చేస్తారంటే మళ్ళీ కొన్ని ఎలకలు తీసుకుని నీటిలో వేసి టబ్బులో ఉంచి అవి ఈదలేక చనిపోయే సమయానికి వాటిని నీటి నుంచి బయటకు తీశారట. అవి కొద్ది బలాన్ని పొందుకున్న తర్వాత మళ్ళీ నీటిలో వదిలేరు. ఈ విధంగా వారు బలహీన పడుతున్నప్పుడల్లా, చచ్చిపోతావేమో అనుకున్నప్పుడల్లా అవి వాటిని బయటకు తీయడం, తర్వాత నీటిలో వేయడం. అవే ఎలకలు, ముందు ఎలకలు 1 గంటలోనే చనిపోతే రెండోసారి ఎలకలు 24 గంటల కాలం బతికాయంట. సో ఇక్కడ కారణం ఏంటి? నీరు వాడు చనిపోవడానికి కారణం కాలేదు. బతకడానికి కారణం ఏంటంటే మనం మునిగిపోతున్నాం, చచ్చిపోతున్నాం అనుకున్నప్పుడల్లా ఎవరో మనల్ని కాపాడుతున్నారనే ఒక ఆశతో ఆ బలాన్ని తెచ్చుకొని ఇంకొద్దిసేపు అది ఎదగలిగాయి. దెర్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ డన్ బై మెనీ అదర్ సైంటిస్ట్. దే కెప్ట్ సమ్ ర్యాట్స్ ఇన్ ద వాటర్ అండ్ దే స్వామ్ ఫర్ సమ్ టైమ్ అండ్ దే డైడ్. ఇన్ ద సెకండ్ ఎక్స్పెరిమెంట్ దే కెప్ట్ ఇన్ ద టబ్స్ ద సేమ్ థింగ్, ద rats. But each time they became tired and about to die, the scientists, they lift them up, so that they repeated this again and again. These rats could be able to swim for 24 hours and live. So the point here is that asha, the hope, the point here is that hope will survive you or save you or make you to go longer than what you can bear, right? ఆశను తక్కువగా చేసి చూడలేం. ఆశ లేకుంటే అపజయాలు మనకి అతి తొందరగా మన జీవితాల్లోకి వచ్చేస్తాయి. ఈ యోహాను 11వ అధ్యాయంలో ఒక నిరాశ నిస్పృహలో ఉన్న కుటుంబం కనిపిస్తుంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. నేను ప్రతిసారి చెప్పినట్టుగా ఒక కేస్ స్టడీ తీసుకుని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ కథ మీకు వివరిస్తున్నట్టు కాదు, ఆ కథలో మీ భాగం, అంటే మీరు ఎందులో ఇన్వాల్వ్ అయ్యారో మీరు ఆత్మదేవుడు మీకు చూపించగలిగితే మీ పరిస్థితులకి, మీరు వెళ్తున్న దారుల్లోకి అవి అనుకూలంగా లేదా అంటే సంధానించబడి ఉంటే దేవుడు మీతో మాట్లాడుతానని అర్థం. ఈచ్ టైమ్ యాజ్ ఐ ప్రీచ్, it is not the story that I'm explaining, but it is the meaning that you have to put yourself where you're fitting into it.
then you know that God is speaking to you. So here we see a family in John chapter 11. There's a family with those who lost hope and those who are in the deep depression, and there are so many reasons. లాజరు బతికే అవకాశం లేదని తెలిసిన ఈ కుటుంబం ఏం చేసిందంటే తమకి ఆ క్లిష్ట పరిస్థితితో తమకు ఆదుకునే స్నేహితుడు ఒకడు ఉన్నాడు, అతను కబురు పంపిద్దామని ఆయనకి కబురు పంపించారు. ఆయన ఎవరు? యేసుప్రభు. సో యేసుప్రభు దగ్గర కబురు పంపిస్తే వారు ఆశించినట్టుగా ఆయన సమయానికి అక్కడ చేరుకోలేదు. సో ఇప్పటికీ ఆల్రెడీ దుఃఖంతో ఉన్న వీరికి ఏమన్నా దేవుడు చేసిన ఆలస్యం వారిని మరింత దుఃఖంలోకి నిస్పృహలోకి వారిని తోసింది. కానీ యేసుక్రీస్తు వారిని ఆ నిరాశను నిస్పృహను ఆశాజనకంగా ఎప్పుడు మార్చారు? ఆయన వారిని దర్శించినప్పుడు. సో సాధారణమైన ప్రాణులకు మనుషులకు నిరాశ అనేది బలాన్ని ఇవ్వగలిగితే దేవుని నమ్ముకున్న మనకి ఈ ఆశా నిరీక్షణ మరింత బలాన్ని ఇస్తుంది. రైట్, ఇక్కడ హియర్ వి సీ దట్ దిస్ పీపుల్ ఆర్ ద ఫ్యామిలీ ఆర్ ఇన్ డిప్రెషన్, బట్ దే ఆర్ ఇన్ డీప్ ట్రబుల్ అండ్ దే డిసైడెడ్ ద ఓన్లీ హోప్ దట్ దే హ్యాడ్ ఇస్ జీసస్ క్రైస్ట్, because he loves them according to what is written there, and they sent the word, but thing is that he delayed purposely 2 more days. So the delay of God or the loved one became caused them more depression and more disappointment. But when he arrived into the scene, everything changed. Their situation, everything totally changed. So ఆశా నిరీక్షల యొక్క శ్రేష్టతను అంటే ఒక నిరీక్షణ అనేది దేంతో పోల్చబడిందంటే ఒక లంగర్తో పోల్చబడింది. హెబ్రీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 19-20 వచనాల్లో, హీబ్రూస్ చాప్టర్ 6 verse 19-20 ఇక్కడ ఏం చెప్తుందంటే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి ఆ తెరలోపు ప్రవేశించున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చెప్పిన ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షాన ప్రవేశించను. సో అంటే దేవుని యొక్క భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నిరీక్షణ అనేది ఒక లంగర్ లాంటిదని చెప్తున్నాడు. లంగర్ అంటే ఓడల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఓడలు తుఫానులో చిక్కున్నప్పుడు, ఆపదల్లో చిక్కున్నప్పుడు లంగరు నీటిలో వేసి స్థిరంగా ఉంచడానికి లంగరు ఉపయోగపడుతుంది. రైట్, దిస్ యాంకర్ ఈజ్ ద హోప్ ఈజ్ లైక్ ఎ యాంకర్. ఇట్ వర్క్స్ లైక్ ఎ యాంకర్ ఇన్ ద సీ ఫర్ ద షిప్స్ దోస్ ఆర్ ఇన్ ద ట్రబుల్. సో ఇక్కడ ఈ వాక్యంలో చాలా చక్కగా రూపాంతరంగా ఒక రూపం మనకి ఒక పిక్చర్ మనం ముందుంచిందంటే, లంగర్ లాగుండి ఎక్కడ ప్రవేశిస్తుందంట? తెరలోకి ప్రవేశిస్తుంది. అంటే దేవాలయాన్ని పిక్చర్లోకి తీసుకొచ్చాడు. దేవుని యొక్క దేవాలయంలో ఏముంది? బయట ప్రదేశము, పరిశుద్ధ ఉన్న ప్రాంతము, అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? దేవుని సన్నిధికి సంబంధించినవి ఉంటే ప్రధాన యాజకుడు కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఏముందంటే, యేసుక్రీస్తు మనకంటే ముందుగా అందులో ప్రవేశించను. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రజల పాపాల నిమిత్తం ప్రార్థన చేయడానికి, క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేయడానికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ఇక్కడ ఏం చేస్తుందంటే, మన నిరీక్షణ అనేది లంగర్లాగా వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయిందంట. అంటే ద హోప్ దట్ వీ కీప్ ఇన్ ద లార్డ్ ఈజ్ లైక్ ఎ యాంకర్. ఈవెన్ ఎవర్ బిఫోర్ వీ రీచ్ దేర్, అవర్ హోప్ రీచ్ దేర్ అండ్ యాంకర్డ్ దేర్ స్ట్రాంగ్లీ. ఎక్కడైతే యేసుప్రభు ఉన్నారో, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉందో, అంటే మన యొక్క నిరీక్షణ యొక్క బలం ఎంతంటే, దేవుని సన్నిధిలోకి మనకన్నా, మన ఆలోచనల కన్నా, మన భయాల కన్నా, మన ఆందోళన కన్నా అన్నిటికీ మించి ముందు దేవుని సన్నిధిలో ప్రవేశించి అక్కడ దేవుని ముందు నిలబడుతుంది. అక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మన పక్షాన ముందుగా ప్రవేశించి మన పక్షాన ఏం చేస్తున్నాడంట? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మన ఆపదలో ఉన్నప్పుడు మనం చేసేది ఏంటి? ప్రభు మమ్మల్ని కాపాడు, ఏదో దారి చూపించి అంటాం కదా, అదే నిరీక్షణ. అది మన తరపున యేసుక్రీస్తు దేవుని సన్నిధిలోనే మన పక్షాన విజ్ఞాపన చేసేంత బలం గలది నిరీక్షణ. The strength of the hope is this. It is like an anchor. Even ever before you, any effort that you can do, it reaches to the God's presence, and it will be keep on interceding on behalf of us. Because Jesus Christ, who is our the high priest, is living there. Right? So, ఇటువంటి నిరీక్షణని మనం ఎంత విలువైనదో మనం గ్రహించగలిగితే, మన నిరాశ నిస్పృహల్లోని, మన దుఃఖాల్లోని, మన భయాల్లోని అది మనకి ఎంతో ధైర్యాన్ని కలుగజేస్తుంది. ఇక్కడ ఈ ఉన్న కుటుంబానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. వారు నిరాశలోని నిస్పృహలోని నెట్టబడ్డానికి కొన్ని సమస్యలను చూస్తున్నాం. హియర్ వి లుక్ ఇన్ దిస్ ఫ్యామిలీ దట్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ దట్ పుష్ దెమ్ into the depression, into the fears, into the uncertainty. We'll let us check what is that. ఒకటేంటే సహోదరుడు అస్వస్థతకు గురయ్యాడు. తర్వాత ఆశిస్తున్న ఆశను తీర్చే దేవుడు ఆలస్యంగా వచ్చాడు. సో మనం కోరుకున్న సమయంలో కోరుకున్న విధంగా జరగకపోతే కలిగే దేవుని యొక్క ఆలస్యాలు ఒకటి. తర్వాత లాజరు చివరికి చనిపోయాడు. సో జరగాల్సిన భయపడిన
కీడు వారికి సంభవించింది. అదొక సమస్య. చివరికి ఏంటంటే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు మీద వారికి ఇంక నువ్వు చేసేది ఏమీ లేదని అపనమ్మకం కూడా కలిగింది. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ టు ఇన్ అవర్ లైఫ్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, చైన్ రియాక్షన్స్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ విచ్ వై వీఆర్ డిసప్పాయింటెడ్. సమ్టైమ్స్ దెర్ మే బీ సమ్ disappointment, like this family faced illness, kind of disease, and they believed in Jesus Christ that he can come and do something, but he delayed. So delays of God in our life also can lead to more and add into our problems. Then finally what they afraid of, that has happened, that is the death of Jesus Christ. But when Jesus Christ came to do something else, they started questioning his strength and questioning their faith is in the trouble. They couldn't believe that he can do anything else. సో రోగం 1-3 వచనంలో మనం చూస్తామంటే, నీవు ప్రేమించేవాడు రోగాన పడ్డాడనే కబురు ఎవరికి పంపారు? యేసు ప్రభువుకు పంపారు. హియర్ ఇన్ ద verse 1-3 we see, John chapter 11 verse 1-3 we see that this word was sent to Jesus that the person whom you love is in sickness. కానీ అంటే రోగాన పడ్డాడంటే అర్థం ఏంటి? శక్తిని కోల్పోయాడు, చావుకు దగ్గరయ్యాడు, ఇంకా శక్తిని కోల్పోయాడు అంటే ఒక ఆపదలో ఉన్నాడని ఒక అర్థం ధ్వనిస్తుంది. మార్తా మరియలకు లాజరుపై ఎంత ప్రేమ ఉందో యేసు ప్రభు కబురు పంపించడం వలన యేసు ప్రభుపై వారికున్న ప్రేమను నమ్మకాన్ని కూడా వారు వ్యక్తపరుస్తున్నారు. మనకు కూడా మన జీవితంలో మనకు సంబంధించిన వారిపై ప్రేమ అనురాగాలు ఉంటాయి, ఆశా భరోసాలు ఉంటాయి. కానీ దాన్ని మించి ఏముండాలి? మనకి దేవునిపై నమ్మకం ఉండాలి. ఎందుకంటే మనకి ఇవ్వబడినవి, మీకు ఒకవేళ రోగం వస్తే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారా లేదా? ఎందుకు ప్రార్థన చేయాలి? రోగం మీద భయం ఉంది, అదే సమయంలో దేవుని మీద నమ్మకం ఉంది. సో దిస్ ఇస్ ద థింగ్, దట్ ద బ్లెస్డ్ థింగ్ దట్ వీ హ్యావ్ ఇన్ యాజ్ అ బిలీవర్స్. వీ ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్, వీ ఫేస్ డిఫికల్టీస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్, బట్ యెట్ వీ హ్యావ్ అ రిసోర్స్ వేర్ వీ కెన్ టర్న్ ఇన్ టు. సో యేసు గురించిన స్వస్థత, రోగం ఉందని యేసు ప్రభుకి ఎందుకు పంపించారంటే, యేసు ప్రభు ఏదో చేసి స్వస్థపరుస్తాడని కదండి. ఆ యొక్క ఆశ ఉండాలి. యేసు ప్రభుపై వారికి ఉన్న ఆశ కారణాలు కొన్ని ఏంటంటే, వారిపై యేసుకు ఉన్న ప్రేమను వారు గుర్తించారు. యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నాడు అన్న విషయం వారు గుర్తించాడు. ఇక్కడ 5వ వచనం ఏంటంటే, యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించినని రాయబడింది. In verse 5 it is clearly written, Jesus Christ loved Martha, Mary and Lazarus. So they realized Jesus loves them. This is the thing that we are in the state. Do you believe that Jesus loves you? Right. There is no question about it. We love him. That is why we turn to him whenever we are in problems. And రెండవది ఏంటంటే, యేసు యొక్క దైవత్వాన్ని వాళ్ళు గుర్తించారు. యేసు ప్రభువుని అనేక మంది వెంబడిస్తున్నా ఆయన దేవుని కుమారుడు అనే సంగతి చాలామందికి అంగీకరించలేదు. ఆ విషయం వచ్చినప్పుడు ఆయన వదిలిపెట్టి కూడా వెళ్ళిపోయారు. అవును, మన 27వ వచనంలో ఏం చేస్తామంటే, యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు మార్త అంటదంటే, నీవు లోకముకు రావాల్సిన దేవుని కుమారుడు అని క్రీస్తు అని నేను నమ్ముచున్నాను అంటుంది. అంటే క్రీస్తుపై ఆమెకి కుటుంబానికి నమ్మకం ఉంది. మనం కూడా దేవుని బిడ్డలు, మన దేవుని పూజిస్తున్నాం, మన జీవితం జీవిస్తున్నాం. మనలో ఉన్న ఆశ ఏంటి? మనం ఎందుకు దేవుని వెంబడించాల్సి వస్తుంది? ఎందుకు వెంబడిస్తున్నాం? ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా, ఎందుకంటే మనలో ఒక నమ్మకం అనేది ఉంది. ఈ విషయం ఎందుకు చెప్తుందంటే, నిరీక్షణ గురించి నిరీక్షణకి ఆధారం ఏంటి? నమ్మకం నుంచే నిరీక్షణ పుడుతుంది. మనకి దేవుడు మన పక్షాన ఉన్నాడనే ఒక నమ్మకం ఆయనపై ఆధారపడడానికి ఒక నిరీక్షణ మనలో పుట్టిస్తుంది, ఆశను పుట్టిస్తుంది. ఈ నమ్మకమే లేకపోతే నిరీక్షణ అనేది లేదు. సో ఈ కుటుంబంకి ఉన్నట్టుగా మనకు కూడా నమ్మకం ఉంది కదా, మనం కూడా దేవుని నమ్ముతున్నాం. మిమ్మల్ని నెమ్మదిగా ఒక పరిస్థితికి తీసుకెళ్ళబోతున్నాను. మీ హృదయంలో లేదా మీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పమన్నది ఏంటంటే, యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. రైట్, మీకు నమ్మకం ఉంది, దేవుని ప్రేమను గుర్తెరిగారు, కానీ జరగాల్సిన సమయంలో జరగాల్సిన విధంగా జరగట్లేదని నిరాశకు గురవుతున్నారు. కానీ ఇది ఓకే ప్రాసెస్. కొన్ని విషయాలు మనకు నార్మల్గా జరుగుతుంటాయి. వీరు ఇంత మాత్రమే కాదు, వీరు దేవుని యొక్క అద్భుత శక్తిని రుచి చూశారు. యేసుప్రభు అద్భుతాలు చేయడం, అనేక మందిని స్వస్థపరచడం, దయ్యాలను వెళ్ళగొట్టడం వల్ల వింటున్నారు. అదే కాకుండా ఈ మార్త మరియ అనేది ఎవరంటే, యేసుప్రభు పాదాలని కన్నీటితో తుడిచిన స్త్రీ. వాక్య ప్రకారం చూస్తే ఆమె నుంచి దయ్యాలు దేవుడు వెళ్ళగొట్టాడు, లేదంటే ఆమెని స్వస్థపరిచాడు. సో ఈ విధంగా చూసుకుంటే యేసు ప్రభు యొక్క శక్తిని వారు తమ జీవితంలో అనుభవించారు. ఇక్కడ కూర్చున్న మీరు ఇప్పుడున్న అన్నీ వదిలేస్తే, ఇప్పుడు వరకు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించారా లేదా? ఏ విధంగా
అనుభవించడం వల్లనే కదా ఆయన మనం వెంబడిస్తున్నాం. వీఆర్ ద వన్ హూ టేస్టెడ్ హిస్ గుడ్నెస్, tasted many times his healing power, we tasted his miracle power, we tasted his guidance and protection, and this is what our position in Christ. The reason why we trust in God for every situation in our life is because we know him, we love him, and we tasted him. ఈ దేవుని ప్రేమను గుర్తించి ఆయన దైవత్వాన్ని అంగీకరించిన మనకు ఆయా సందర్భాల్లో ఆయన అద్భుత శక్తిని అనుభవిస్తున్నా కూడా మన జీవితంలో అప్పుడప్పుడు తప్పనిసరిగా కష్టాలు, నష్టాలు అని అంటే వేదనలు, బాధలు మనకు ఎదురవుతాయి. కానీ ఆ సమయంలో మనకి నమ్ముకొనదగిన ఆశ్రయదుర్గం ఎవరు? యేసు ప్రభువే. ఆయనకు అద్భుత శక్తిపై మనం విశ్వాసం ఉంది. మన విశ్వాసం మనల్ని వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసులు అని పిలుస్తుంది. విశ్వాసులు అంటే దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్. సో మన విశ్వాసులు కూడా విశ్వాసంతో నడుస్తున్నాం. కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు మన విశ్వాసం ఏమవ్వాలి? కొంచెం అధికం అవ్వాలి. We are believers because we believe in him, but that belief, the trust in him has to increase, especially when we are in troubles, when we are in chaos, when we don't know what we are doing. The faith has to increase such a way that, as Jesus told, whenever you pray, believe that you have received. Right? మన ప్రార్థన మన విశ్వాస నిరీక్షణ బలం ఎందులో నిరూపించబడాలంటే మన కష్టకాలంలోనే. ఓకే ఎందుకు అని అడగడం ఓకే, కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు, తప్పనిసరిగా జవాబిస్తాడని నమ్మకం మనకు ఉండాలి. అందుకే యేసు ప్రభువు అన్నాడంటే, మీరు ప్రార్థించినప్పుడు మీరు అడిగినవన్నీ పొందుతారని మీరు నమ్మాలనేది ఆయన మన నుంచి ఆశిస్తుంది. ఇంకో రెండో సమస్య ఏంటంటే ఆలస్యం. నేను ముందుగా చెప్పినట్టుగా లాజరు మరణకరమైన రోగానికి గురయ్యాడు అనేది ఒక సమస్య అయితే, ఆయన చేసిన ఆలస్యం ఇంకొక సమస్య. ఒక పక్కన లాజరు సమస్యతో ఉన్నాడు, అది వీరికి బాధ కలిగిస్తుంది. కానీ అంతకన్నా ఎక్కువ బహుశా బాధ కలిగించింది, మన ఆపదలు ఆదుకుంటాడు అనుకున్న ఆయన మనకి ఆదుకోవడానికి రాలేదనే బాధ వారికి ఎక్కువ కలిగి ఉంటుంది. ఈ బాధలు మీరు ఎంతమంది అనుభవించుంటారు? దిస్ ఫ్యామిలీ ఆర్ ఇన్ అ ట్రబుల్ బికాస్ physically they are able to see some problem in their own life. That is okay, but they trusted someone, the Jesus Christ, who can come and heal them or do some solution will be provided, but he's continue to delay. That is the one which many believers fail in this place. మన జీవితంలో దేవుడు చేసే ఆలస్యాలు బాధాకరంగా ఉంటాయి. మనకున్న సమస్యల కన్నా మనకి బాధాకరంగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి, చిన్నపిల్లలు తత్వం మనకు గుర్తు రావాలి. ఐస్ క్రీమ్ కావాలో, కేక్ కావాలో, ఏదో కావాలని అడిగినప్పుడు మనం చేస్తే వారికి ఓపిక ఉండదు కదా. ఇచ్చి ఇప్పుడే కావాలని మరం చేస్తారు. వాళ్ళకి అర్థం అవుతుంది ప్రాసెస్ అనేది ఉందని కదా. సో ఇక్కడ లాజరు చనిపోతాడు ఖచ్చితంగా. చెప్పాలంటే యేసు ప్రభు ఆలస్యం చేయడం వల్ల లాజరు చనిపోతాడనే విషయం యేసు ప్రభువుకు తెలుసా తెలియదా? తను చేసే ఆలస్యం వల్ల యేసు ప్రభు చనిపోతాడని తెలుసు. బట్ అయినా కానీ తను ఉన్న చోట ఉండిపోవడానికి తనకు ఉద్దేశం ఆయనకు కూడా తెలుసు. ఇక్కడ విషయం ఏంటంటే, మనకు తెలిసిన విషయం ఏంటి? మనకు సరైన సమయానికి మనకు ఆపదలో కానీ ఇబ్బందుల్లో కానీ అవసరతలో అవి మనకు అందకపోతే మనకి ఈ నష్టం కలుగుతుందని మనకు తెలుసు. కానీ ఆ నష్టం కలుగుతుందని తెలిసి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకంటే ఏం చేయబోతున్నాడో ఆయనకి ముందే తెలుసు కాబట్టి. God knew very well, Jesus knew very well that if because of his delay, Lazarus is going to die. But yet he delayed. What people see, this family sees that because of his delay, delay of Jesus Christ, the Lazarus has died. But God knew very well his delay has a purpose. He wanted to give much more. I know what he thought, what in the view of God is more than healing Lazarus, raising him from dead, bring more glory to the Lord. మన క్లిష్టమైన పరిస్థితుల్లో మనం అనుకున్నది దేవుడు చేస్తే దేవుని కలిగే మహిమ కన్నా దానిని మించి మనం ఊహించి దానికన్నా అడుగు దానికన్నా అత్యధికంగా చేసే దేవుడు ఆ అత్యధికంగా చేసినప్పుడు ఆయనకు కలిగే మహిమ గురించి దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. కారణాలు ఏమైనా కానీ మార్తా మరియలు మరింత దుఃఖంలోకి జారుకున్నారు. మన జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశాలు ఆలోచనల పట్ల మనకు ఎక్కువ ఆలోచన ఉండదు కనుక మనకు కావాల్సిందంటే దేవునితో సంబంధం చిన్నపిల్లల్లాగా ఉంటాయి. మనం ఇంకొక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా కానీ ఏమంటాను? దేవుని బిడ్డలు అంటాం కదా. బిడ్డలు అంటే ఎవరు? చిన్నపిల్లలు. పెద్దవాళ్ళని దేవుని బిడ్డలు అంటారా? కాదు కదా. సో మనం ఏంటంటే ఒక చోట ఎక్కడ ఆగిపోయాం మన విశ్వాసంలో, మన అంటే చూడడంలో. ఇట్ ఈస్ యాక్చువల్ అవర్ ప్రాబ్లమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గాడ్. వీ కీప్ ఆన్ థింకింగ్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ బైబిల్ కీప్ ఆన్ టాకింగ్ యూ హ్యావ్ టు మెచ్యూర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ sons and daughters.
As much as you mature, then you understand your God. Our all problem is we do not know exactly what God is. Most of us, those who grown up in the church as Christians, are still Sunday school children sitting in the church in adult service. So this is a problem. Okay, that is fine, but God is gracious. He's keep on teaching us. So here, ఇక్కడ ఏమైందంటే ఆ సమస్య లాజరు చనిపోతాడు అనుకున్న లాజరు చనిపోయాడు. వీరికి దుఃఖం ఎలా కలిగి ఇంకొంత ఎక్కువైందంటే ఆయన చేసిన ఆలస్యం, చనిపోయిన లాజరు శరీరాన్ని వారు స్నానం చేయాల్సి వచ్చింది, పూడ్చోవాల్సి వచ్చింది, ఏడవలసి వచ్చింది. ఈ ఒక్కొక్కసారి వీరికి ఏంటంటే అన్ని దేవుని ఈ సంఘటనలన్నీ ఇలా జరుగుతున్నా దేవుడు ఏ విధంగా ప్రతిస్పందించాడో వారి పట్ల, యేసుక్రీస్తు వారి పట్ల చూపించిన ప్రతిస్పందన ఎక్కువ బాధను కలగజేసింది. మన జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా బహుశా జరగాల్సిన విషయాలు జరగాల్సిన సమయంలో జరగాల్సిన విధంగా జరగలేదని బాధలో ఉన్నారేమో. అది ఏదైనా అయి ఉండొచ్చు. అది ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, రిలేషన్షిప్స్లో కానీ, ఏదైనా కానీ దేవునికి దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు దేవుని ప్రేమిస్తున్నారు. ఆ లవ్ రిలేషన్షిప్ అనేది లేకపోతే ఇంకా ఆ దేవుని మీద ఆధారపడడం, నిరీక్షణ ఉంచడం వేస్ట్. If you do not realize that God is loving you and you are loving God, and He certainly do something else. If you do not trust this, then your faith is hopeless. You are like a hopeless situation. You are tegina gaali pattam antaru kada. Some kite, if it is the turn of that rope or the thread, it goes as it wishes. So in the same way, but it is the why we are called believers. We believe that belief has to increase the faith in hope in us. That hope is anchored in God, that we believe either now or later God is going to handle my life. Right? మన సంక్షోభ సమయంలో దేవుని యొక్క నిశ్శబ్దం వెనుక దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉన్నదని నమ్మకం ఎప్పుడూ ఉండాలి. మనలో బాధలు, ఎమోషన్స్ ఓకే, కానీ దానిని మించి దేవుని నమ్మగలగాలి. Right? It is okay that you feel differently, but God is beyond our feelings. God will not depend upon your feelings. God depend upon His righteousness and His timings. Right? మన సంక్షోభ సమయంలో దేవుని యొక్క నిశ్శబ్దాన్ని అపార్థం చేసుకోకూడదు. యోబు ఏం జరిగింది? యోబు దేవుడు తన పరీక్షలు కూడా తీసుకెళ్తున్నప్పుడు దేవుని నిశ్శబ్దాన్ని అపార్థం చేసుకున్నాడు. ఏమనుకున్నాడు? దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, నేను మంచోడినైనా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనుకున్నాడు. దేవుడు నాకు ఎందుకు దూరంగా ఉన్నాడు అనుకున్నాడు. దేవుడికి నాకు మధ్యలో ఎవరో ఒక మధ్యవర్తి కావాలనుకున్నాడు. కానీ దేవుడు దర్శించిన తర్వాత, మాట్లాడిన తర్వాత, ప్రభువా నేను ఇంకా మాట్లాడను. రైట్? జోబ్, when God tested Job misunderstood God's silence because he keep going on. Lot of questions arised in him, that he questions God's justice. He questions God, whether God is far from him. He wanted some mediator between God and him. He misunderstood. It happens to us, but it is not necessary. మన బాధలను ఎక్కువగా చేసుకోవాలంటే మన దేవుని నిరీక్షణ లేదు, దేవుణ్ణి మనం ప్రశ్నిస్తూ ఉండాలి. If you want to increase your pain or difficulties, you keep questioning God and God's interference in your life. అదే విధంగా మరియలు శిష్యులు కూడా యేసు ప్రభువు యొక్క ఆలస్యాన్ని అపార్థం చేసుకున్నారు. నీవు ముందొచ్చుంటే నా తమ్ముడు బాగుపడి ఉండేవాడని ఈ సహోదరులు అన్నారు. శిష్యులు అన్నారు, యేసు ప్రభు ఎప్పుడైతే 2 రోజులతో వెళ్దాంటారంటే మనం కూడా వెళ్దాం, ఆయనతో పాటు చనిపోదాం అన్నారు. ఆ కథ మీకు తెలుసు కదా, నేను సండే స్కూల్ పిల్లలకు చెప్పట్లేదు కాబట్టి నేను వివరించి చెప్తున్నా. అంటే ఇక్కడ అంటే దేవుని యొక్క ఆలస్యాన్ని ఎవరైనా అపార్థం చేసుకుంటారు, కానీ ఆయన అనుభవిస్తున్నవారు. కానీ మనం అపార్థం చేసుకోకుండా ఆయన్ని మనం గనపరచాలంటే, మన పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలంటే ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఐదర్ జోబ్ మిస్అండర్స్టూడ్, ఆ డిసైపుల్స్ మిస్అండర్స్టూడ్, అండ్ మార్తా మేరీ మిస్అండర్స్టూడ్ హిస్ డిలే, బట్ గాడ్ ఓన్లీ నోస్ వాట్ హీస్ గోయింగ్ టు డూ. దట్ ఈస్ వై వీరికి కనబడుతుంది బాధ, ఒత్తిడి, జరుగుతున్న కంటికి ముందు కనిపిస్తున్నవి, కానీ యేసయ్యకు కనబడుతుంది ఏంటి? పొందబోయే మహిమ. Right? What people can see, what you and me can see, what is there in front of you, what you are listening, what you are seeing. Our feelings, that is why faith is not feeling. Faith is trusting what is not there. Right? Yesu Prabhu kuda gani, but what Jesus Christ knows is what is going to happen after this. We only could able to see what causes us pain. So దేవుని ప్రజలుగా మనం విశ్వాసంతో జీవించాలి. క్లిష్ట సమయాల్లో మన విశ్వాసాన్ని ఎక్కువగా మనం పెంచుకోవాలి. ఒక సంక్షోభం ఎదుర్కోక మునిపే అది ముగిసిన తర్వాత ఏం జరుగుతున్న విషయం దేవునికి తెలుసు. ఈవెన్ ఎవర్ బిఫోర్ సంథింగ్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్, గాడ్ న్యూ వెరీ వెల్ వేర్ ఇట్స్ గోయింగ్ టు లీడ్.
In Isaiah says, Isaiah chapter 46 verse 10, Bible says that he knows our end from the beginning. రైట్, అంటే అది జరగకపోతే చదువుతాను 46:10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేను కలుగజేయబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. హీ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో వాట్ ఎవర్ యూర్ facing now and what glorious situation is going to end, God knew it very well. Only because we are humans, we have limitations. We cannot see beyond what we are able to see, what we are able to listen. The మూడో సమస్య వీళ్ళకి ఉంది ఏంటంటే అనుకున్న భయం వీరికి సంభవించింది. ఏంటి? లాజరు చనిపోయాడు. 11-16 మనం చూస్తున్నాం, లాజరు చనిపోయాడు. సో సహోదరుని మరణం ఒక సమస్య అయితే, బహుశా లాజరు మరణం కన్నా యేసు చేసిన ఆలస్యం వీళ్ళని ఎక్కువగా బాధించింది. ఎందుకంటే లాజరు మరణాన్ని ఆపడానికి యేసుప్రభు ఏమీ చేయలేదు. Why these people are so depressed is because God did nothing to save the life of Lazarus. సో మన జీవితంలో మనకు కనిపించేది అంటే దేవుడు ఏం చేస్తున్నాడు మన సిచ్యువేషన్లో, మనం ఆయనకు అప్పగించిన పనిని ఆయన మనం ప్రార్థిస్తుంది, మన కన్నీరుని, మన బాధని, వ్యాధిని దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదనే మనం చూడగలుగుతున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే దీనికి కారణం ఎవరు? ఇప్పుడు అంటే మార్తా మరియలు లాజరు చనిపోవడానికి ముఖ్య కారణం ఎవరు? యేసుప్రభువే. మరణం పక్కన మర్చిపోతారు, ఎందుకంటే పిలిస్తే ఆయన రాలి, ఇంతమందిని స్వస్థపరిచాడు, ఇంతమందిని దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన ఎందుకు నా జీవితంలో కలుగు చేసుకోలేదు, నా బాధ ఉంది కదా. సో Jesus did nothing to save Lazarus. This is the point where these people pushed into the more depression. మన జీవితంలో కూడా, even in our life, many times we think that God is not involved in it. Either we started blaming ourselves. Is it my fault? Is something that I have to do more? But these are all the problems this added. But beyond that, these people also disbelieved Jesus Christ. లాజరు చనిపోయి 3 రోజుల తర్వాత కలవడానికి వచ్చిన యేసుతో మార్త ఏమన్నది? ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చిపోయి ఉండేవాడు కాదు. Martha said that to Jesus, if you are here when he was still alive, he could have not dead. ఆ మాటలు వెనక అర్థం ఏంటంటే, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు అనుకున్నాం, కానీ మా ఆపదలు ఉన్నప్పుడు నువ్వు మాకు దూరంగా ఉన్నావు చూడు, నీ ప్రేమ నిజం కాదు. అవునంటారా కాదంటారా? మనం కూడా ఆశించేస్తాం దేవుని నుంచి ఏదో చేసేవాళ్ళు, ఆయన మన జీవితంలో కలుగ చేసుకోవాలి, జరిగిపోవాలి. కానీ మనం ఇది దేవుని సంగతిని పక్కన పెడదాం. దేవుని సంగతిని ఒక చాలా సెన్సిటివ్ విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని సంగతిని పక్కన పెడదాం. మనతో ఉన్న మనుషులు కూడా మనతో ప్రేమగా ఉంటారు, నమ్మినట్టు ఉంటారు, చక్కగా కలుస్తాం. ఒకవేళ ఏదో ఒక కారణంతో వాళ్ళ మొహం మార్చుకున్నా, మనతో సరిగ్గా మాట్లాడకపోయినా, లేదంటే మనకు కావాల్సిన సమయంలో మనకి తోడుగా ఉండకపోయినా, వెంటనే మనం మొహం మార్చుకుని వాళ్ళ నుంచి దూరంగా ఉంటాం. అంటే వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మైండ్ ఆఫ్ అదర్ పర్సన్. వీ గో అలాంగ్ విత్ వాట్ వీ సీ, వాట్ వీ హర్డ్. మనుషులతోనే మన ప్రవర్తన, మనుషుల్ని అర్థం చేసుకోకపోతే దేవుని ఎలాగ అర్థం చేసుకుంటాం కదంటారా? సో అందువల్ల సహోదరులు ఐక్యత కలిగి ఉండట, let me tell in English. See, these people failed to understand Jesus Christ, right? Because he was not present in the time that they expected. If they fail to understand Jesus Christ, then they said, if you are here, you could have not died. But here my question is that, forget to keep God aside. But what about people, those who with you, whom you are trusting, whom you are, especially in the churches or in the families. Sometimes our beloved ones whom we trust, they will be available to us in a time, but they may keep distance for some reason which you don't know. But we misunderstand, we quote that, and we translate that as if they are not for us. Their love is waste. Their the behavior, the trust, everything is all drama. And we started keeping them away. This is another reason why. Now my question is, forget about it. My question is, if we are not able to understand your brothers and sisters in Christ, and how can I understand God? So we have to, that is the Christian life itself is a living testimony for the glory of the Lord. Right? So ఇక్కడ మా అపనమ్మకం అనేది వీళ్ళు ఇలాంటి సందర్భంలో చాలామందికి విశ్వాసం అనే పోరాటంలో ఓడిపోతూ ఉంటారు. మన విశ్వాసం అనేది ఏంటంటే ప్రతిదానికి మనకు జవాబు రావాలనే
అవసరం లేదు. ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కానీ అన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే మనం దేవునిపై నమ్మకం ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇలా మనం దేవునిపై కోపం వస్తే, దేవునిపై అలక అనేది చూపిస్తే జరిగే నష్టం ఎవరికి? ఇఫ్ యు ఆర్ యాంగ్రీ ఆన్ గాడ్, రైట్, ఇఫ్ యూ కీప్ డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్, మెనీ పీపుల్, ఐ నో దట్ దెర్ ఆర్ మెనీ Christian psychology I'm talking about it. Some people, when they angry with God, what they do? First affected area is church. Right? They don't come to the service. Or they may stop reading, stop praying. Who is going to pay the cost? Who is going to pay the cost? So it delays your process. That is why it is good. As quick as possible, you know the Lord and follow Him. Don't delay much. And a warning I will give you, and this is a kind request: don't depend upon your emotions. Your feelings can cheat you, what you see can cheat you, what your experience and what your even tasting can cheat you, because what the ways of God is entirely different. దేవుని నుండి ఏ కారణం చేతైనా దూరం అయ్యేవారు దేవుని యొక్క అద్భుతాలు కోల్పోతారు. Who or it may be, those who keep distance from God for whichever reason, they lose a lot and miracles from God. కానీ యేసు ప్రభు ఈ సీన్లోకి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ మారిపోయి. దేవుడు ఎంత కృప కలిగేవాడంటే మనలో ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని లోపాలున్నా ఆయన మనల్ని క్షమించి మనల్ని మరొక్కసారి దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. యేసు ప్రభువుకి తెలుసు వీళ్ళు కోపపడ్డారో, ఏదో తిడతారు, ఏదో అనుకుంటే ఆయన అక్కడికి వచ్చుండేవాడు కాదు. ఇఫ్ జీసస్ క్రైస్ట్ he knew very well that the sisters will be angry and disciples are angry because of the delay that he did, the process he did, then if he avoided going there, the miracle haven't stopped, right? But God is so gracious. He forgives our iniquities, forgives our weaknesses, but He accepts. Acceptance doesn't mean that we have to continue in the same way that we are living. The word of God being preached to you again and again, not to continue. It's a lullabies. Many times the messages that comes here, don't worry, God is with you, God comforts you, He is for you, He'll bless you. These are lullabies. You are no more children. You need to learn. As much as you learn and understand as a mature children of God, sons of God, you will be reason for God to be joyful in you. So, యేసు ప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు వీరికి కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఏంటి? నువ్వు భరించలేని సమస్యలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఊహించలేని వాగ్దానాలు ఇస్తుంటాడు. భరించలేని సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు ఊహించలేని వాగ్దానాలు ఇస్తాడు. ఇక్కడ కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే 23-25 వచనంలో జీసస్ గివెన్ దెమ్ సమ్ ప్రామిసెస్ హియర్ దట్ whenever you have to remember, whenever you are in a trouble, God gives you the wonderful promises. That is the one which keeps us alive and strong in the Lord. Here he said that in 23-25 వచనాల్లో verses 23-25, యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచిన నేను ఎరుగుదును. ద కాంటెక్స్ట్ ఇస్ డిఫరెంట్ కదండి. నేను వచ్చాను కదా, బాధపడుకు, చచ్చిపోయినాడు లెగిస్తాడంటే అప్పటి వరకు చనిపోయిన ఎవరు లెగలా, అందువలన నమ్మలేదు. మరి మనకు తెలుసు కదా చనిపోయిన లెగిస్తారని. ఈవిడేమంటే నాకు తెలుసులే బాబు, ఇప్పుడు కాకపోతే ఒక రోజు ఉంది ప్రవచనాల ప్రకారం ఆ రోజు లెగిస్తారు. అందుకే యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. హియర్ జీసస్ ప్రామిసింగ్ మార్తా దట్ యువర్ బ్రదర్ విల్ రైజ్ అప్. షీ సెడ్, I know it. I know in the day of resurrection he will be. But Jesus told that no, I am the life, I am the resurrection. That means what? The one who gives life, one who can change everything upside down, is telling you, I am going to do it. Then you are saying, I know it. This is the problem with Christians, those who know the Bible very well, because we know everything, what to apply, what to not apply. I know it. But we have to go deeper into వాట్ రియలీ గాడ్ ఈస్ టెల్లింగ్. చనిపోయి నీ తమ్ముడు లెగిస్తాడని మార్త కంటే నాకు తెలుసు ఒక రోజు వస్తుందని ఆమె అంటుంది. యేసయ్య చెప్తుంది ఏంటి? ఎప్పుడో జరిగే పునరుద్ధానం ఉంది, నీ తమ్ముడు లెగిస్తాడన్నది కాదు, ఇప్పుడే లెగిస్తాడు, ఇప్పుడే నేను బ్రతికిస్తానని అంటున్నాడు. యేసునందు విశ్వాసించడం అంటే మరణాన్ని ఓడించి జీవాన్ని ఇచ్చే శక్తి యందు మనం నమ్మకం ఉంచడం. ఇఫ్ యూ ట్రస్టింగ్ గాడ్ ఈజ్ ట్రస్టింగ్ దట్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. The one who can solve your problems. ఆయన 26వ వచనంలో ఏమంటాడంటే, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు, verse 26, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాడు.
లాజరు మరణం నుంచి తిరిగి లెగిస్తాడనేది వాగ్దానం అయితే, ఆయన ఈ వాగ్దానం లాజర్కి మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఎవరున్నారు? నాతో పాటు మీరు లేరని నాకు అర్థమవుతుంది. జీసస్ టోల్డ్ దట్ your brother will rise up, and he said that those who believes in me will rise that. That means the promises of God are applicable for everyone. In everyone, you and me are included. సో విత్ గాడ్స్ ప్రామిసెస్ అంటే పాపం వలన వచ్చే జీవితం, మరణం, ఏ మరణం అయితే ఉందో ఆ మరణాన్ని నుంచి రక్షించి జీవింపచేసేది ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు మనం బ్రతికున్న మనం ఒకరోజు చనిపోతాం కదా, ఆ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? అయ్యో దేవా నన్ను క్షమించండి అంటే ఆ నమ్మకం మీకు లేదా? అందుకని ఎవరైనా చనిపోతే ఏడుస్తారు మీరు? చావుని మీరు ఆహ్వానించగలరా? ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, ఎవడైనా చనిపోయినా కానీ నా యందు ఉంటే నా యందు నమ్ముకుంచేవాడు బతుకుతాడు. ఈ రోజు నుంచి ఇంకొన్ని సంవత్సరాలకో, ఇంకొన్ని రోజులకో, ఇంకో మేబీ 100 సంవత్సరాలు మీరు బతికినా ఒకరోజు పోతారు కదా. అప్పుడు ఎక్కడికి వెళ్తామని మీకు ఆశ ఉంది? డూ యూ హ్యావ్ ఎ బిలీవ్ దట్ ఆఫ్టర్ యువర్ డెత్, ఐదర్ టుడే ఆర్ టుమారో, డూ యూ రియలీ ట్రస్ట్ దట్ యూ విల్ గో టు హెవెన్? You'll go to be with Jesus Christ. Why? Because he promised, whoever believes in me and trusts in me, even they die, they live, because I'm going to give them life. This is the hope that we have. That is why Paul writes that do not be like heathen people, those who have no hope. They cry over the people, those who lost. But we have hope. We reach God's presence. అందుకే 2 కొరింథీలో పౌలు రాస్తూ చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు. 2 Corinthians chapter 5 verse 1-8. He gives a good evidence, good hope about our life and the death. What he says is 2 Corinthians chapter 5 verse 1-8. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనం దిగంబరులము కాక వస్త్రం ధరించుకునే వారముగా కనబడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకునే వారిని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో మనము భారం మోసుకొని మూలుగుచున్నాము, ఇది ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనం స్థిరపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించినాడు. వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం కలవారమై ఉన్నాము. ఇట్టి ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుచున్నాము. He's beautifully explaining. We are groaning in our body, knowing that this is not our place. God has prepared something for us so that we are going to reach there soon. So when we leave this world, we are going to be with Him forever and ever. And this hope will not disappoint us. నిరీక్షణ గురించి మాట్లాడుతున్నా. ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా, ఏ విధంగా బతికినా, ఏ విధంగా చనిపోయినా, పరలోకంలో మహిమకరమైన గొప్ప జీవితం దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆ రోజు మరణించిన లాజరును లేపిన దేవుడు కొంతకాలం లాజరు చనిపోయే లేదా కదా. సో మన జీవితంలో అనేక అద్భుతాలు, ఇప్పుడు మీకున్న సమస్యలు, ఈ అల్పకాల శ్రమలు తీరిపోతాయి. కానీ అన్నిటిని మించిన విలువైన మహత్తరమైన గొప్ప జీవితాన్ని దేవుడు మనకి వాగ్దానం చేస్తాడు. అంత మాత్రం ఈ జీవితాన్ని వదిలిపెడతాడని కాదు, ఈ జీవితంలో జీవిస్తాడు. కానీ వీటన్నిటిని మించిన మనకి ఎక్కువ నమ్మకం దేని మీద ఉండాలి? రాబోయే జీవితం మీద ఉండాలి. ద హోప్ that gives us, which will not disappoint us, which takes us to the presence of the Lord in the eternity. God will not delay and disappoint you. The things that you needed in this life, all that you are facing, all that you are going, all that you are afraid of are going to disappear soon, as you are going to disappear from this world soon. But promise is that even you die, even your disappointments, your goals, your aims, everything come to the end. But promise that God has given you, that you will be with Him forever and ever in the glory. That is the greatest glory that you are waiting for. If your faith is limited to the things of this world, health of your child or wealth of your position or anything that aims that you have, remember that all going to come to an end. Every day you are getting one day near to your death.
Death is not something that Christian has to be afraid. Death is something we are reaching to the glory, the eternal glory, one day at a time, much more nearer. How many of you can say that, God, I trust in you for the eternity than the things of this world? Sadhu Sundar Singh said that, no, dying for Christ is easy. You can die in a minute. If somebody come and kill you, even as a few days before, what happened in Andhra, and it keep on happening. Massacres are happening. Children of God are being killed and men of God are being murdered. But that's not it. No, you can die, but living for Christ is difficult. This was how Sundar Singh said. Dying for Christ is easy, but living for Christ. That is why Paul said, we are like a sheep that are being slaughtered every day. ప్రతి దినం అనుదినము వధించబడిన గొర్రెల వలె ఉన్నాం అంటాడు. వదకు తేబడుతున్న గొర్రెలు ప్రతిదినం నువ్వు చనిపోతావు. పరిస్థితులు, చుట్టుపక్కల వ్యక్తులు, నీకు కలిగే డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా నిన్నేంటి డిసప్పాయింట్మెంట్గా తీసుకెళ్తుంటాయి. ఇంకా దేశప్రభు అన్నాడు, నువ్వు నన్ను నమ్ముతున్నావా అంటున్నాడు. 25వ వచనం 26వ వచనంలో, డూ యూ బిలీవ్ మీ? 26 డూ యూ బిలీవ్ మీ? సో ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న, మార్తా ఈ మాట నమ్ముచున్నావా? పునరుద్ధానము, జీవము, ఇదే ప్రశ్న యేసుప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఇస్ ఓకే యూ బికమ్ ఎ క్రిస్టియన్. జీసస్ క్రైస్ట్ ఇస్ ఆస్కింగ్ యూ, ask the question to Martha, do you believe what I say? He's asking the same question today. Do you really believe Jesus? What do you mean that believing in Jesus? Oh, Jesus Christ is God. He's forgiven my sins. I became a Christian. Now I come to the church. I sing, I dance, I do everything, and I do some ministry. This is the what? Believing in Christ. How much do you believe Him for your personal life? How much you apply the word of God, the promises of God to your own life? How much do you depend upon Him? Where are you running when you're facing problems? It's okay that you go to some sources, but ultimate source is Jesus Christ, is God. మనం రక్షించబడతామని వాగ్దానం చేసింది ఆయన. He promised us about our the salvation, that He promised us that He forgives our sins. He promised us to take care of everything else. We have to apply every promise of God in every life. So day-to-day life that we are living is more important than that we just believe in Christ in a general way. I'm a child of God, I'm going to church, I'm doing this. But how is that is why Jesus told that your fruits will tell either you're my disciple or not. సో ఇక్కడ నీకు నాకు దేవుడు ఇచ్చిన మార్తను అడిగినట్టుగా దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న అంటే, నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఇక్కడ నమ్మకం, అవును ప్రభువా నమ్ముతున్నానని చెప్పింది ఆమె ఆమె ఆ వాక్యాలు చెప్పిన తర్వాత యేసు ప్రభు అక్కడ అద్భుతం చేశాడు. మన చనిపోయిన ఈ కుటుంబం విషాదంలో ఉంది, భయంలో ఉంది. యేసు ప్రభు రాకతో వారి అంటే వారి మాటల ద్వారా మాత్రమే వాళ్ళని బలపరచలేదు, క్రియల ద్వారా కూడా వాళ్ళకి ఆయన శక్తిని చేసి చూపించాడు. గాడ్ నాట్ ఓన్లీ ద గాడ్ హూ లిమిటెడ్ టు ద వర్డ్స్ అండ్ ప్రామిసెస్. It is good that we are promising people that God lives on the promises, but that is not only the part of Christianity. Proclaiming a promises and lifting the promises, that is fine. We think that, okay, God has given us promise, hallelujah. But that's not the end. Our God is not God of words alone, God of deeds too. God will not stop, but we satisfied with, okay, this is the promise of God, God will do, and you forget about it, but you have to anticipate His deeds in your life. ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడంటే వారికి కరుణ చూపించాడు, వారి సింపతి చూపించాడు. వారు ఏడ్చినప్పుడు ఆయన కూడా ఏడ్చాడు. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇన్ యువర్ సిచ్యువేషన్స్. వి సీ హియర్ ఇన్ ద సిచ్యువేషన్ దట్ జీసస్ క్రైస్ట్ నాట్ నెసెసరీ దట్ యూ హ్యావ్ టు క్రై, రైట్? బట్ హీ వెప్ట్ అలాంగ్ విత్ దట్. హీ సింపథైజ్ విత్ అవర్ సిచ్యువేషన్. ఇట్ నాట్ నెసెసరీ, బట్ హీ వాంట్ టు ఈక్వలైజ్ అవర్ సెల్స్ విత్ హిమ్. హీ వాంట్ టు కంపేర్ అవర్ సెల్స్ దట్ వీఆర్ విత్ హిమ్. యేసు ప్రభు ఆ దగ్గరికి వచ్చి కన్నీరు విడిచాడు. వారి బాధలో, వాక్యం యెషయాలో ఏం చెప్తుందంటే, వారి బాధలో ఆయన బాధనందిన ఉంది. ఈ వాక్యం మీరు ఎలాగ అర్థం చేసుకోగలరు? నీవు కన్నీరు విడుస్తున్నప్పుడు యేసు ప్రభు కన్నీరు విడుస్తున్నాడు. నువ్వు బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు ఆయన నీతో పాటు దుఃఖం అనిపిస్తుంది. ఎంత చక్కగా ఉంది కదా మనం ఊహించుకుంటే. వీ నీడ్ టు ఇమాజిన్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ సింపథైజెస్ విత్ us in our situation. When you are shedding your tears, He is shedding your tears. When you go through the pain, it's not necessary, but you are going through the pain unnecessarily, so He feels that pain. Do not worry about anything because He cares for you. So, in your situation, He is there next to you and feeling the pain that you're feeling. If you understand this, that you will understand your God. God is with you always.
The word wise, it's okay, God is with us, Emmanuel. That is easy to say. But you feel personally, God is with me in my pain. My pain may be useless. My pain may be reasonless. My pain may be illogicless. But God feels that pain because you're feeling pain without reason. You're feeling pain because without knowing Him. How poor fellow you are. You're still crying because you don't know who I am. I am with you. I will tackle. I know when to do and how to do. రైట్. సో లాజర్ను బ్రతికించడానికి శక్తి కోసం ఇప్పుడు ఇక్కడికి ఒక విచిత్రమైన విషయం, ఈ విషయం నేను చాలా జాగ్రత్తగా మీరు వినాలని ఆశిస్తున్నాను. ఐ వాంట్ యూ టు లిజన్ వెరీ కేర్ఫుల్లీ వన్ సీక్రెట్ దట్ గాడ్ హెస్ రిలీవ్డ్ హిమ్. హియర్ జీసస్ క్రైస్ట్ కుడ్ హ్యావ్ సెండ్ ఎ వర్డ్, ఓకే, Lazarus will be healed. He no need to come this all the way to Bethany, right? His word could have been healed Lazarus. No, but he delayed, he came, and he could have prayed within his heart. But what he did is, he prayed loudly so that all can hear. He prayed, Father, I know that you listen me always. This time I am praying so that they may know that I am your son. యేసు ప్రభు గట్టిగా బిగ్గరగా అందరికీ వినిపించేలా ప్రార్థన చేశాడు. కారణం ఏంటంటే, తండ్రికి కుమారునికి మధ్య సంబంధం ఉంది కనుక కుమారుడు ఏమడిగినా తండ్రి కాదనకుండా ఇస్తాడు. హియర్ జీసస్ క్రైస్ట్ ఎస్టాబ్లిషింగ్, రివీలింగ్ ఎ ట్రూత్. ద సీక్రెట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. వాట్ జీసస్ టోల్డ్, నో, యూ అండ్ మీ ఆర్ సేమ్. Whenever I pray, you listen. That these people has to know. Why these people has to know? Because the relationship that we have. When you have relationship with God, listen carefully. When you have personal relationship with God, you will see wonders in your life. Because relationship will move things. Who are you to go and ask somebody, give me this, unless you're related to them? What relationship that you have to give yourself or your time or energy to somebody else? Why God should spend all His energy or whatever it may be for people, those who do not trust Him, do not hope in Him? So it's a question mark for your faith and trust that you have in it. Is your trust upon Him is linked with the relationship. How much you know Him. దేవునితో వ్యక్తిగతంగా మన సంబంధం బలపరుచుకున్నంత కాలం, as long as you are increasing your relationship with God, మన ఇరుకుల్లో వెళ్ళినా, ఇబ్బందుల్లో వెళ్ళినా, ఏం చేసినా భయపడను, దిగులు పడను అని చెప్పగలం. ఎందుకంటే ఇవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఆయన అన్నిటికన్నా ముఖ్యం, అన్నిటికన్నా నా పరిస్థితులను కన్నా ముఖ్యం. ఆయన ఒక వాక్యం అన్నాడు, నా యోహాను 10వ అధ్యాయంలో ఏమంటే, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి అన్నిటికీ నశింపు. అంటే నీ గురించి, నా గురించి. ఐ హ్యావ్ గివెన్ ద ఎటర్నల్ లైఫ్ టు మై పీపుల్ సో దే విల్ నాట్ పెరిష్, రైట్? వాటిని నా చేతిలో నుండి ఎవడు అపహరింపుడు. నో వన్ కెన్ స్నాచ్ దమ్ అవే ఫ్రమ్ వేర్? మై హ్యాండ్. So you are in the hands of the Lord. In Isaiah says that I have drew you in my palms. So when you are in the Lord, that is the reason for the hope and trust that you can have. Your life cannot be stolen. Your life cannot be destroyed. Your lives or plans of prosperity cannot be disturbed because you are in the hands of the Lord. So అప్పుడు ఆయన లాజరు బయటకు రా అన్నాడు. Just to picturize this. Jesus called Lazarus, come out. Right? Now tell me, are you able to listen me when I am speaking? Why? Because you are alive. But how can a dead body can listen that Jesus called Lazarus, come out? Even dead body can listen when God speaks, and he walked out. Your situations, your challenges, anything that may be, it may be dead. Even after death, God can bring them out if He wants, if it is necessary. So our hope is not going to come to an end when what we hoped for is lost. Our hope, our prayers are still going to live until God's purpose is fulfilled in your life. Ultimately, I want to conclude here. God's plans for you cannot be changed, cannot be nullified at any cost. Even they are dead, God can bring them alive again. What I strongly believe, sometimes God keeps us in a stage of hibernation. Nothing, silence, nothing is going to happen. You'll give up. That's okay. What you prayed for, what you cried for, everything's over. Lord, I can do nothing.
But it is what you thought of not happening for last 20 years. When God involves in His time, within a day that He can fulfill it. The ministry that you thought of, I want to lead this many people, this many years, I couldn't do anything even I wanted. But this all 10-15 years has gone, right? It's okay. When God time comes, one day is enough to add that many souls through you in the kingdom of God. When you're thinking of the money that you want to accumulate for some purpose, but you couldn't for the last 10-15 years, it is possible for God to make it happen within a month or a year. The target that you had, that you want to build something, you want to do something, but you couldn't do everything until now, it's not working out on my favor. But when God's time comes, your hope is not going to die, because your hope is linked with the presence of the very presence of the Lord. Hope is like an anchor which anchored in the presence of the Lord, where Jesus Christ is as a high priest is continue to praying for you. You may forget about your dreams, about your problems, because nothing happened, but your prayers are continuing with the intercession where Jesus Christ is doing. మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వాన కూర్చొని నిత్యము నిరంతరము నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ కొరకు నువ్వు ప్రార్థించుకోవడం మర్చిపోవచ్చు, కానీ నీవు చేసిన ప్రార్థన, నీవు విడిచిన కన్నీరు దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడు. ఇదే నిరీక్షణ యొక్క విలువ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని ఎంత అంటే నీ పరిశుద్ధుని అనుకుందాం చెల్లిస్తున్నాను. ప్రభా, నిరీక్షణకు ఆధారమైన నీవు గొప్పవాడు కనుక మా నిరీక్షణ గొప్పది. నీవు విలువైన వాడు కనుక మా నిరీక్షణ విలువైనది. ప్రభా, వింటున్న నా సహోదరులు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ఇక్కడున్న వారు ఎవరైనా సరే తండ్రి, ప్రభా జరుగుతున్న అనేక సంఘటనలను బట్టి, జరిగిన కాలాన్ని బట్టి, ఒకవేళ నీపై ప్రభా కోపంగా ఉన్నా, నీపై ప్రభా పరిస్థితులను అర్థం చేసుకోక బాధలో ఉన్న ఈ వాక్యం ద్వారా బలపరిచిన తండ్రి, ప్రభా నీ ఉద్దేశం తప్పనిసరిగా నెరవేరుస్తావు తండ్రి. మా భవిష్యత్తు మాకన్నా నీకే బాగా తెలుసు. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ నీ నిరీక్షణ, విలువైన నిరీక్షణ మనం పెంపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి ఒకసారి నిలబడదాం.